హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతీకార చర్యలు జరుగుతూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటి అంటే, ఒకప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగును అన్యాయం చేసేస్తున్నారు, తెలుగును కాపాడండి అంటూ ఉవ్వెత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మంది మేధావులు, కుహనా మేధావులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గవర్నమెంట్లో స్కూళ్ళలో తీసుకొచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆయన మీద దాడికి దిగారు. ఒక విధంగా కోర్టుల్లో కేసులేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను తీసేసే విధంగా కూడా చేశారు. అంటే అప్పట్లో ప్రజలు కూడా దీన్ని నిజమే అనుకున్నారు. పేదవాడు కడుపు నిండా అన్నం తినకపోయినా నా బిడ్డని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకుంటే వాడి భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించుకునే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం తీసుకొచ్చి పేదవాడి బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి మీద పెద్ద దండయాత్ర చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒక విధంగా తెలుగును కాపాడటం కోసం ఈ మేధావులందరూ ఒక కంకణం కట్టుకున్నారని అనుకుందాం. అలాగే ఇప్పుడు ఉత్తరాది వాళ్ళందరూ దక్షిణాది రాష్ట్రాలపై ఒక దండయాత్ర చేస్తూ బలవంతంగా హిందీ నేర్చుకోవాలి అనే విధంగా మన మీద రుద్దుతున్నారు అంటూ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వారి రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల వారిని ఆహ్వానించి మేము కేంద్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తాం, అలాగే ఈ లిమిటేషన్ లాంటివి తీసుకొచ్చి మాకు ఎంపీ సీట్లను తగ్గించేస్తున్నారు అనే ఒక విధమైనటువంటి ఎదురుదాడికి దిగుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అసలు హిందీని ముఖ్యంగా బెంగళూరు లాంటి స్థలాలలో ఎక్కడో ఉత్తరాది నుంచి వచ్చి బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ లాంటి చోట్ల ఉత్తరాది నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ మీటింగుల్లో కూడా ఇంగ్లీష్ కూడా మాట్లాడకుండా హిందీ మాట్లాడండి అనే విధంగా ప్రేరేపిస్తున్నారు అంటూ స్టాలిన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉంటే మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడు? ముఖ్యంగా ఢిల్లీలో ఒక ఇంగ్లీష్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ హిందీ అనేది తప్పకుండా దేశంలో అందరూ నేర్చుకోవాలి, ఇది అందరి దగ్గరికి వెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారంటే మరి ఇంగ్లీష్ వద్దన్నారు. మరి ఇప్పుడు హిందీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో రుద్దుదలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఎందుకు ఎదిరించలేకపోతున్నారు? లేకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు తలగ్గి ఉన్నారు? అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని పొగడటం ఏంటి అనేది ఇప్పుడు ప్రజలలో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏది ఏమైనా ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల మీద పెద్ద ఎత్తున దండయాత్ర చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ కొంతమంది ఎదిరిస్తున్నప్పటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ముఖ్యమంత్రులు తల ఒగ్గారు కేంద్ర ప్రభుత్వానికి అని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు హిందీని నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోండి అని చెప్తా ఉన్నారంటే ఉత్తరాది లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు తలగ్గారనే దాన్ని మాత్రం రాబోయే రోజుల్లో, ఇప్పుడు కాకపోయినా ఉత్తరోత్తర రాబోయే రోజుల్లో దీని వలన మనం ఎంత నష్టపోతాం అనేది అర్థమవుతా ఉంది. నష్టపోయిన తర్వాత అదేదో అంటారు కదా పెద్దవారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఉండదు అనేది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఒకప్పుడు జనాభాని తగ్గించాలి అని కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే దక్షిణాది రాష్ట్రాలు పర్ఫెక్ట్గా అమలు చేశాయి. మరి ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు పాటించకుండా క్రమశిక్షణ లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు జనాభాను పెంచుకుంటూ పోతే అది ఈరోజు వాళ్ళకు ఉపయోగపడుతుంది. క్రమశిక్షణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలను క్రమశిక్షణ పాటించి మనం ఉన్నందుకు మనకు శాపమవుతుందని స్టాలిన్ గారు పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ హిందీ మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆయన దాడికి దిగుతూ ఉన్నారు. కొంతమంది మేధావులైన ఈ స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయాలి. ఏది ఏమైనా హిందీని బలవంతంగా రుద్దటం మాత్రం బాధాకరం. అందరూ కూడా ఇది నేషనల్ లాంగ్వేజ్ అయినప్పటికీ మన తెలుగు భాషను కాపాడుకోవాలని చెప్తున్న కుహనా మేధావులందరూ మరి తెలుగును వదిలేసి హిందీ నేర్చుకోవాలని ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలి. చూడాలా రాబోయే రోజుల్లో ఇది ఎంత దూరం వెళ్తుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.